బియ్యపు గింజలపై శ్రీరామనామాన్ని లిఖించి ఆ స్వామివారిపై తనకున్న భక్తిని చాటుకుంటుంది ఓ మహిళ. రామనామ విశిష్టతను లోకానికి చాటి చెప్పాలనే లక్ష్యంతో గత 8 ఏళ్లుగా సూక్ష్మ కళారూపంలో శ్రీరామనామాలను లిఖిస్తుంది సదరు మహిళ. అంతేకాకుండా అలా లిఖించిన బియ్యపు గింజలను భద్రాద్రిలో జరగబోయే శ్రీరాముని కళ్యాణ వేడుకలో ఉపయోగించే ముత్యాల తలంబ్రాల నిమిత్తం అందజేయనున్నట్లు సదరు మహిళ అంటున్నారు. ఇంతకీ ఎవరా మహిళ, ఏంటా కథ తెలుసుకుందాం రండి. రాష్ట్ర రాజధాని హైదరాబాద్లోని చందానగర్ ప్రాంతానికి చెందిన విష్ణువందన చిన్ననాటి నుంచే భక్తిభావాలు మెండుగా కలిగిన భక్తురాలు. రామనామాన్ని జపించడమే కాకుండా రామనామ విశిష్టతను లోకంలో ఎలుగెత్తి చాటాలనే లక్ష్యంతో గత 8 ఏళ్ల కిందట బియ్యపు గింజలపై రామనామాన్ని లిఖించడం ప్రారంభించారు. ఇలా ప్రతి ఏడాది బియ్యపు గింజలపై శ్రీరామనామాన్ని లిఖిస్తూ అలా లిఖించిన గింజలను భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్ర స్వామివారి దేవస్థానంతో పాటు రాష్ట్రంలోని వివిధ ఆలయాలలో జరిగే సీతారాముల కళ్యాణ క్రతువులో ఉపయోగించేందుకు పంపుతున్నట్లు ఆమె తెలుపుతున్నారు. ఈ ఏడాది సైతం శ్రీరామనవమి వేడుకలను పురస్కరించుకొని 1,22,000 బియ్యపు గింజలపై శ్రీరామనామాన్ని లిఖించారు. ఇలా లిఖించిన బియ్యపు గింజలను భద్రాచల శ్రీ సీతారామచంద్ర స్వామివారి దేవస్థానంతో పాటు మరో 25 దేవస్థానాలలో జరగబోయే సీతారాముల కళ్యాణానికి అందజేయనున్నట్లు ఆమె అంటున్నారు. ఏప్రిల్ 17న శ్రీరామనవమి రోజు రాముల వారి కళ్యాణంలో బియ్యపు గింజలపై రాసిన శ్రీరామ అనే తలంబ్రాలను సిద్ధం చేశాము. 25 ఆలయాలు అంటే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటకలోని బళ్ళారి, అదేవిధంగా ఒడిస్సా ఆధ్యాత్మిక చింతన ఉన్న వారందరినీ ఈ కార్యక్రమంలో భాగస్వాములు చేయాలని అన్ని సిద్ధం చేశాము. ఒక్కో ఆలయానికి 3,116 బియ్యపు గింజలు, ముచ్చింతలకు మాత్రం 50,116 బియ్యపు గింజల్ని అందించనున్నాము. 2016 నుంచి 2024 వరకు బియ్యపు గింజల సంఖ్య 8,75,000 బియ్యపు గింజలపై శ్రీరామాని లిఖించాను. రాముల వారి పెళ్లికి తలంబ్రాలు రాయడం మా కుటుంబ సభ్యులు చేసుకున్న అదృష్టంగా భావిస్తున్నాము. యద్భావం తద్భవతి అంటారు. మనం చూసే దృష్టిని బట్టి మన ఆధ్యాత్మిక చింతన కూడా అలాగే ఉంటుంది. ఇప్పుడున్న సమాజంలో ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక చింతన ఉంటేనే దేన్నైనా సాధించగలుగుతాం. నిష్ఠతో ఈ రామ భక్తిలో ముందడుగు వేశాము. అదేవిధంగా ఆ రోజు 8 సంవత్సరాల క్రితం ఎలాంటి ఉత్సాహం ఉందో ఈ రోజుటి కూడా అలా ఉత్సాహంతోనే ముందడుగు వేస్తున్నాము. ప్రతి ఒక్కరికి ఆధ్యాత్మిక భావన ఉండాలి అన్న విధంగా నేను ఈ దైవ చింతన అనే కార్యక్రమంలో భాగస్వాములు చేస్తున్నాను. అందరినీ ఇలా రామభక్తిలో నడిపించడం నాకు చాలా ఆనందంగా ఉంది. వెస్ట్ బెంగాల్లో అన్ని రాష్ట్రాలకు సంబంధించిన యోగా సాధకులతో నిర్వహించిన పోటీల్లో అంటే దాదాపు రాష్ట్రాలన్నీ కూడా ఈ యోగా పోటీల్లో పాల్గొన్నట్లు ఆంధ్రప్రదేశ్ ముఖ్యంగా కాకినాడ జిల్లాకు చెందిన యోగా సాధకులు జోష్ యోగా ఆధ్వర్యంలో జోష్ యోగా మేము సైతం అంటూ ఆ పోటీల్లో పాల్గొంది. ప్రధానంగా ఈ వెస్ట్ బెంగాల్ ప్రాంతంలో ఈ పోటీలు అనేవి జరిగినట్లుగా జోష్ యోగాకు సంబంధించిన గురువర్యులు సమయమంతులు బాబ్జీ తెలియజేశారు. సందర్భంగా జోష్ యోగాలో సాధకుడు సత్య దాదాపుగా 2 గంటల 12 నిమిషాలకి
243 రౌండ్లు సూర్య నమస్కారాలు పూర్తి చేసుకుని 18 రాష్ట్రాలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, ముఖ్యంగా కాకినాడ జిల్లా రాష్ట్రానికి సంబంధించి మొదటి స్థానం కైవసం చేసుకోవడం పట్ల హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. ఒక భారతదేశంలోనే ముఖ్యంగా కాకినాడ జిల్లాకు ఒక ప్రత్యేక గుర్తింపు రావడం అంత శుభదాయకమని పేర్కొన్నారు. ప్రత్యేకంగా ఈ సాధకుడు ఎవరైతే సత్య ఉన్నారో ప్రైజ్ అందుకుని, బహుమతి అందుకుని ఏదైతే సొంత జిల్లాకు చేరుకున్న అనంతరం జోష్ యోగాలో పెద్ద ఎత్తున సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏదైతే వెస్ట్ బెంగాల్లో ఏ సాధనతో అయితే నెంబర్ 1 ప్లేస్కి వచ్చారో అటువంటి సాధన మరల ఆయన జోష్ యోగాలో కూడా ఒకసారి ప్రదర్శించారు. ఒకసారి మనం వీక్షిద్దాం. అనంతరం ఎలాంటి అక్కడ పోటీ ఎలా జరిగింది, ఎలా గెలిచారు తదితర విషయాలన్నీ కూడా జోష్ యోగా సాధకుడు సత్య మాట్లాడుతున్నారు. అవి కూడా వీక్షిద్దాం. నా పేరు సత్య అండి. నేను కాకినాడ జిల్లాలో జోష్ యోగా సాధకుడినండి. నాకు గత 2 సంవత్సరాల నుంచి యోగా నేర్చుకోవడం జరిగింది. దాని నిమిత్తం జిల్లా స్థాయిలోని, అదేవిధంగా రాష్ట్ర స్థాయిలోని, జాతీయ స్థాయిలో కూడా గెలుపొందడం, జాతీయ స్థాయి ఇంటర్నేషనల్ స్థాయికి కూడా ఈరోజు నిలవడం అనేది నాకు ఎంతో సంతోషకరమైన విషయం అండి. మొన్న జరిగిన కలకత్తాలో జరిగిన ఔరాలో జరిగిందండి. కలకత్తాలో 19 నుంచి 23వ తారీఖు వరకు ఇక్కడ జరిగిన కాంపిటీషన్లో సూర్య నమస్కారాలు కాంపిటీషన్ పెట్టారు. అందులో 132 నిమిషాల్లో 243 రౌండ్లు సూర్య నమస్కారాలు చేసి ప్రథమ బహుమతి అందుకోవడం జరిగింది. దాని నిమిత్తం ఇంటర్నేషనల్ కూడా వాళ్ళు మమ్మల్ని పంపించడం. దేశంలో ఎన్నో స్థాయికి వచ్చినాయి? మన 21 రాష్ట్రాల నుంచి మొత్తం పాల్గొన్నారండి. అందులో మన ఆంధ్రప్రదేశ్ అనేది మొదటి స్థానం వచ్చిందండి. మొదటి బహుమతి వచ్చింది. అదేవిధంగా ఇప్పుడు మొత్తం 18 దేశాల నుంచి ఈ కాంపిటీషన్ మొదలవుతుందండి. అది తారీఖు ఎప్పుడనేది ఇంకా అనౌన్స్ చేయలేదు. అనౌన్స్ చేసిన తర్వాత దాన్ని మేము పత్రికా పరంగా తెలియపరుస్తాము. ఈ కార్యక్రమం ఈ పథకం వచ్చినందుకు మేము చాలా సంతోషకరంగా పొందుతున్నామండి. అదేవిధంగా ఆసనాల్లో 4వ ప్లేసు రావడం జరిగిందండి మన కాకినాడ జిల్లాకి. నేను ఎంతో సంతోషపడుతున్నాను. అదేవిధంగా ఈ అవకాశం, చక్కటి అవకాశం ఇచ్చిన మా పత్రికా విలేకరు సోదరులకు, అదేవిధంగా నా తోటి సాధకులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. దివ్యాంగుల స్వయం ఉపాధి శిక్షణ కేంద్రంలో ఉన్నాము. సంగారెడ్డి జిల్లా బైపాస్ రోడ్లో ఉన్న దివ్యాంగుల శిక్షణ కేంద్రంలో ఉన్నాము. ఇక్కడ 40 మందికి పైగా స్వయం ఉపాధి పొందుతూ ఉన్నారు దివ్యాంగులు. ఇక్కడ వచ్చేసి చూసుకున్నట్టయితే ఏవైతే గవర్నమెంట్ ఇచ్చినటువంటి యూనిఫామ్స్, స్కూల్ యూనిఫామ్స్ కావచ్చు, ఈ కస్తూర్బా హాస్టల్కి సంబంధించిన అమ్మాయిలకు సంబంధించిన యూనిఫామ్తో పాటు వివిధ రకాలకు సంబంధించిన ఏవైతే సోలార్ ప్లాంట్ ఇచ్చినటువంటివి కూడా ఇక్కడ తయారు చేస్తూ ఉపాధి పొందుతూ ఉన్నారు దివ్యాంగులు. కొద్ది మొత్తంలో మొదలుపెట్టినటువంటి ఈ సెంటర్ అంచెలంచెలుగా ఎదుగుతూ అభివృద్ధి దశలో కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. దీనికి ఒక హెడ్గా బాస్ ఒకటి కేటాయించి వారు ఆధీనంలోనే ఈ మిగతా వాళ్ళంతా కూడా వర్క్ చేస్తూ ఉన్నారు. అవసరమైన వాళ్ళు కూడా ఇక్కడ శిక్షణ తీసుకొని మరీ ఇక్కడ ఉపాధి పొందుతున్నారని చెప్పుకోవచ్చు. ఇక్కడ స్వయం ఉపాధి 40 మందివి పొందుతున్నాము. దివ్యాంగుల సొసైటీలో జుబేద మేడం ఆధ్వర్యంలో ఇప్పుడు ఈ స్కూల్ యూనిఫామ్స్ హాస్టల్ నుంచి గవర్నమెంట్ తరఫు నుంచి వస్తాయి. మేము అదే కుట్టి అదే ఉపాధి పొందుతున్నాము. ఇక్కడ బాగుంది సార్. ఇదే మాకు లైఫ్లో మంచిగా ఉంది. 40 మంది వికలాంగులు ఉంటారు.
టైలరింగు, మగ్గము, బ్యూటీషియన్ అన్నీ ఉంటాయి. మహిళలు ఒక 20-25 మంది ఉంటారు. అందరికీ ఇక్కడ వర్కు, మళ్ళీ సోలరు, లైటింగ్స్ అన్నీ ఉంటాయి మా దగ్గర. ఒక్కటి వచ్చి లైటింగ్స్ 100 రూపాయలు పడుతుంది. మేడం దగ్గర మేము పనిచేస్తున్నాము. 8 సంవత్సరాల నుంచి రన్ అవుతుంది. మాకు అంత మంచిగానే ఉంది ఇక్కడ. ఈ కొత్త వాళ్ళు కూడా నేర్చుకునే వాళ్ళు కూడా కొత్త వాళ్ళు ఇప్పుడు ప్రస్తుతము 11 మంది వస్తున్నారు సార్. ఇవాళ సెలవు అని రాలేదు. నిన్న సండే, ఇవాళ సెలవు పెట్టుకున్నారు. వాళ్ళకు కూడా బాగానే ఉంది. మాకు వచ్చి మేడం అంత బాగానే నేర్పుతుంది. అంటే ఇది మిషన్ వచ్చి కటింగు 1000 ముక్కలు కట్ చేస్తుంది సార్. మిషన్ 1000 ముక్కలు కట్ చేస్తుంది ఒకటే పని. 40 మంది స్టిచ్చింగ్. ఇక అన్ని బటన్స్ అన్నీ మిషన్లతోనే, ఏదైనా మిషన్లతోనే. బటన్స్ వేసేది మిషనే, ఉక్సులు వేసేది మిషనే, గుండీలు పెట్టేది మిషనే. అన్ని మిషన్లు ఉన్నాయి సార్. లేడీస్కి సంబంధించినవి మొత్తం తయారవుతాయి మా దగ్గర. బాయ్స్కి సంబంధించినవి తయారవుతాయి. షర్ట్స్. హాస్టల్స్తో పాటు స్కూల్స్ కూడా ఇక్కడ యూనిఫామ్స్తో పాటు సోలార్కి సంబంధించినటువంటి మెటీరియల్ కూడా తయారు చేస్తూ వాళ్ళే స్వయం ఉపాధిగా పొందుతూ ఉన్నారు. ఈ స్వయం ఉపాధి పొందడానికి జుబేదా గారు మెయిన్ హెడ్ బాస్గా ముందుండి నడిపిస్తూ ఉన్నారు. వీళ్ళు 40 మంది మహిళలతో పాటు ఈ స్వయం ఉపాధి పొందడం అనేది విశేషం. సోనాస్ మొబైల్ సేల్ సర్వీస్ సెంటర్లో ఉన్నాం. ప్రస్తుతం సమ్మర్ వచ్చేసింది. సమ్మర్లో ఎలాంటి మొబైల్కి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అతన్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. అతను చెప్తున్న ప్రకారం 5G ఆధునిక టెక్నాలజీ కాలంలో ఇంటర్నెట్ కంటిన్యూగా వాడడం వల్ల హీట్ పెరిగే అవకాశాలు ఉంది. అదే తరుణంలో దాన్ని 4G కన్వర్ట్ చేసుకొని వాడితే మొబైల్ అనేది హీటింగ్ ఈ సమ్మర్లో కొంచెం తక్కువ అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా 5G కంటిన్యూ చేస్తే మొబైల్ వేలే అవకాశాలు ఎక్కువ ఉన్నాయని అంటున్నాడు. అతను అడిగైతే తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. అండి, నా పేరు జమాల్ పాషా షేక్. ఈ సమ్మర్లో మొబైల్స్ అనేది చాలా హీట్ అవుతాయి కాబట్టి అది ఏ విధంగా హీట్ అవుతాయి, దాన్ని తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అయితే కంటిన్యూషన్గా మనం నైట్ పూట కంటిన్యూషన్గా పెట్టి పడుకుంటే లో కరెంట్ వస్తుంటుంది. సమ్మర్ కాబట్టి ఫేసులు మార్చుంటారు, డ్రిప్ అవుతుంటాయి కాబట్టి దాంతో వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటంటే బ్యాటరీ ఉబ్బుతుంటాయి. మళ్ళీ మనం పక్కన ఉంచుకొని పడుకుంటే కానీ పేలే అవకాశాలు కూడా చాలా ఉంటాయి. ఉత్తి బ్యాటరీ అనుకుంటాం కానీ దీనివల్ల చాలా ప్రాణ నష్టం ఉంటుంది. ఒక మనిషి ప్రాణాన్ని బలి తీసుకునే అంత కెపాసిటీ ఉంటుంది దీనికి. కాబట్టి జాగ్రత్తగా మీరు ఛార్జింగ్ మినిమం 1.5 అవర్ 2 అవర్స్ లోపు కంప్లీట్ పెట్టుకొని మళ్ళీ తీసేసి పక్కన పెట్టుకోవాలి. ఇంకొక విషయం, ఇప్పుడు 5G టెక్నాలజీ వచ్చేసింది కాబట్టి ఇప్పుడు పైన సర్వర్లు ప్రాబ్లం ఉండడం వల్ల హీటింగ్ కూడా చాలా అవుతుంటాయి. హీట్ అవుతున్నాయి కాబట్టి నెట్ కూడా హీట్ అయినప్పుడు ఇంటర్నెట్ బంద్ చేసుకోవాలి. దాని తదనంతరం మళ్ళీ కూల్ అయిన తర్వాత మళ్ళీ ఆన్ చేసుకొని వాడుకోవాలి. ఇవి అట్లనే కంటిన్యూషన్ హీట్ అవుతున్నాయంటే 5G నుంచి 4Gకి వచ్చేసి కంటిన్యూషన్ వాడుకోండి. కానీ 5G స్పీడ్లో హీట్ అవుతుందంటే మళ్ళీ అట్లా కూడా పేరే అవకాశం ఉంటుంది. ఒక 1 అవర్ 2 అవర్స్ లోపే పెట్టుకోవాలి. కంటిన్యూషన్ మీరు అసలు పెట్టుకోవద్దని నేను మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. సెల్ మొబైల్ నైట్ మొత్తం కంటిన్యూగా ఛార్జింగ్ పెట్టడం వల్ల, అదేవిధంగా ఆ బ్యాటరీలో ఉండే బక్రింగ్ అనేది ఇవ్వడం వల్ల గిట సెల్ వేలే ప్రమాదం ఉందని చెప్తున్నాడు. ఇదండి ఇవాళ స్టోరీ. ముందు మరెన్నో స్టోరీతో కలుద్దాం. అప్పటిదాకా సెలవు.
సంవత్సరానికి 4 సార్లు తిరుమల ఆలయంలో జరుగుతుంది. ఈరోజు ఉగాది పండుగ సందర్భాన్ని పురస్కరించుకొని చాలా వైభవంగా టీటీడీ ఉద్యోగస్తులు, అధికారులు అందరూ కూడా కోయిలాల్వార్ తిరుమంజనంలో స్వామివార్లతో కలిసి పాల్గొనడం జరిగింది. ఇందులో మేము పాల్గొనడం చాలా ఆనందదాయకంగాను. శ్రీ గురుభ్యో నమః. ఉత్తరా నక్షత్రం 2, 3, 4 పాదములు, హస్తా నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, చిత్తా నక్షత్రం 1, 2 పాదములు. ఈ రాశి వారికి ఆదాయం 5, వ్యయం 5, రాజపూజ్యం 5, అవమానం 2. ఈ రాశి వారికి ఈ సంవత్సరం అంతా కూడా భాగ్యస్థానంలో గురు సంచారం, అలాగే షష్ఠ స్థానంలో శని సంచారం వల్ల సమాజంలో గౌరవాన్ని పొందుతారు, ధనవృద్ధి ఉంటుంది. అలాగే ఎప్పటి నుండో ఉండిపోయినటువంటి పనులన్నీ కూడా సత్వరంగా పూర్తవుతాయి. ఈ రాశివారు మాత్రం ఈ సంవత్సరం చాలా కఠినమైన నిర్ణయాలని, సవాళ్ళని ఎదుర్కోవలసి ఉంటుంది. వాటి పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి. కొన్ని వివాదాల జోలికి వెళ్లకుండా ఉంటే చాలా మంచిది. ఆరోగ్య విషయంలో శ్రద్ధ అవసరం. అలాగే విద్యార్థులకి క్రమశిక్షణతో కూడినటువంటి చక్కనైనటువంటి విద్య అవసరం. ఎందుకంటే రాహు సంచారం వల్ల విద్యార్థులకే కాదు, ఈ రాశి వారందరికీ కూడా కొన్ని ప్రలోభాలకి లోనయ్యి ఇబ్బందులు పడే అవకాశం ఉన్నది కనుక విద్యార్థులు అలాగే మిగతా వారు కూడా ఈ రాహు సంచారాన్ని దృష్టిలో పెట్టుకుని చాలా వివాదాలకి పోకుండా చాలా జాగ్రత్తగా మసులుకోవాలి. ముఖ్యంగా అప్పులు ఇవ్వడం చేయకూడదు. అలాగే అప్పులు తీసుకునేటప్పుడు కూడా చాలా జాగ్రత్త వహించాలి. సంపద నష్టం జరగకుండా చూసుకోవాలి. డబ్బుకు సంబంధించిన విషయాల్లో మాత్రం చాలా జాగ్రత్త అవసరం. ఈ కన్యా రాశి వారికి ఈ సంవత్సరం ఈ సమయంలో కొన్ని వివాదాలు పునరావృతం అయ్యే అవకాశం కూడా ఉన్నది కనుక ముఖ్యంగా ఈ రాశి వారు ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. డబ్బు విషయంలో చాలా జాగ్రత్త వహించాలి. మిగతా విషయాలన్నీ కూడా చాలా అనుకూలంగా ఉన్నాయి. కన్యా రాశి వారు ఈ సంవత్సరం అంతా కూడా దుర్గాదేవిని, అలాగే దక్షిణామూర్తిని, ఆంజనేయ స్వామిని ఆరాధించడం చాలా ప్రశంస. శ్రీ గురుభ్యో నమః. సింహరాశి మఖా నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, పుబ్బా నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, ఉత్తరా నక్షత్రం 1వ పాదం. ఈ రాశి వారికి ఆదాయం 2, వ్యయం 14, రాజపూజ్యం 2, అవమానం 2. ఈ రాశి వారికి గురుడు దశమ స్థానంలోను, శనేశ్వరుడు సప్తమ స్థానంలో ఉండడం వల్ల గోచారరీత్యా గురుడు కొంత అశాంతిని కలగజేస్తాడు. పై అధికారుల నుంచి ఆగ్రహాలు, అలాగే కొన్ని ఇబ్బందులు కూడా తలెత్తే అవకాశం ఉన్నది కనుక పై అధికారులతో ఈ రాశివారు ఈ సంవత్సరం జాగ్రత్తగా ఉండాలి. మునుపు సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం సింహరాశి వారికి క్రమేపీ వృద్ధి కలుగుతూ ఉంటుంది. సింహరాశి వారికి కళత్ర స్థానంలో అనగా కుంభరాశిలో శని సంచారం వల్ల మిశ్రమ ఫలితం వస్తోంది. అలాగే రాహు అష్టమ స్థానంలో, కేతు ధనస్థానంలో ఉండడం వల్ల కొన్ని వ్యవహారాలకి ప్రతిబంధాలు కలుగుతాయి. ఆ ప్రతిబంధకాలని క్రమేపీ కూడా వీరు తొలగించుకుని ముందుకు సాగుతారు. ముఖ్యంగా మఘా నక్షత్రం వారు ఆరోగ్యం గురించి శ్రద్ధ తీసుకోవాలి. పుబ్బా నక్షత్రం వారు వర్తక వ్యాపారాల విషయాల్లో జాగ్రత్త తీసుకోవాలి. ఉత్తరా నక్షత్రం వారికి సర్వత్రా జయం కలుగుతుంది. వీరు దక్షిణామూర్తిని ఆరాధించడం వల్ల మంచి సౌకర్యాలని, సుఖ సంతోషాలని కూడా పొందడానికి అవకాశం ఉన్నది. వీలైనంత మటుకు గోసేవ చేయడం చాలా మంచిది. శుభం.